హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే యాండ్రియా నటించినటువంటి కా ద ఫారెస్ట్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో 1980లో జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. మీరా మరియు తన ఫ్రెండ్ పొంగల్ సమయంలో ఇద్దరు కూడా మూవీకి వెళ్లి తిరిగి వస్తూ వాళ్ళు చూసినటువంటి మూవీలోని పాటలు పాడుకుంటూ చాలా ఆనందంగా వస్తూ ఉంటారు. కొంత దూరం వాళ్ళ ట్రావెల్ చేసిన తర్వాత మీనా ఫ్రెండ్ మీనాను చూసి, ఇక్కడి నుంచి మీ ఇల్లు చాలా దూరం కదా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో మీనా వెంటనే అక్కడి నుంచి ఒంటరిగా తన ఇంటికి వెళుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మీనా వెళుతున్నటువంటి దారి మధ్యలోనే ఒక బావి ఉండగా బావి పక్కన చాలా పేపర్స్ ఉంటాయి. మీనా వాటిని చూసి ఇక్కడ ఇన్ని పేపర్స్ ఎందుకు ఉన్నాయి అని వాటి దగ్గరికి వెళ్తుంది. నిజానికి అక్కడ ఒక అబ్బాయి చాలా ఏడుస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి మరెవరో కాదు. ఈ అబ్బాయి చాలా సంవత్సరాల నుంచి మీనాని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. అయితే మీనా తనని ఒప్పుకోలేదు అని, తను ఈ విధంగా మీనా మీద చాలా కవిత్వాలు కూడా రాసి మీనా తన ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు అని అక్కడ ఏడుస్తూ ఉంటాడు. మీనా తనను చూసి మాట్లాడుతూ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నేను నిన్ను ప్రేమించడం లేదు అని ఎప్పుడో చెప్పాను కదా, అయినా ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ యువకుడు మాట్లాడుతూ, నేను నిన్ను ఎంతో ప్రేమించాను, నాకు నీ మీద ఉన్నటువంటి ప్రేమ మొత్తాన్ని కూడా పోయిటరీ రూపంలో చాలా పేపర్స్ మీద రాశాను, కానీ నువ్వు నన్ను ప్రేమించడం లేదు, నాలో ఉన్న బాధ మొత్తాన్ని కూడా ఈ బాటిల్లో నింపాను అని చెప్పి ఒక బాటిల్ ని చూపిస్తాడు. దాన్ని చూసినటువంటి మీనా ఆ బాటిల్లో ఏముంది అని అడుగుతూ ఉంటుంది. దానికి యువకుడు ఇందులో యాసిడ్ ఉంది అని చెప్పడంతో మీనా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. దాంతో ఆ యువకుడు పరిగెట్టుకుంటూ వెళ్లి మీనా మొహం మీద యాసిడ్ పోసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. కట్ చేస్తే స్టోరీ 2020 సంవత్సరానికి వస్తుంది. ఇక్కడే మనకు 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మాతి అనే ఒక యువకుడిని చూపించడం జరుగుతుంది. ఆ మాతి బస్సులో వచ్చి ఒక ఏరియాలో దిగి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి రేడియోలో ఈ ఏరియాలో కంటిన్యూస్ గా మర్డర్స్ జరుగుతున్నాయి, బహుశా ఈ హత్యలన్నీ కూడా ఎవరైనా సీరియల్ కిల్లర్ చేస్తున్నారేమో అని న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ ని వింటూ ఆ తర్వాత అక్కడి నుంచి మాతి ఒక ఆటోలో వెళ్లి ఒక ప్లేస్ లో దిగి అక్కడి నుంచి నడుచుకుని వెళుతూ టాయిలెట్ కి వెళ్ళాలి అని బ్యాగ్ ని ఒక ప్లేస్ లో పెట్టి తను కొంచెం ముందుకు వెళ్లి యూరిన్ పోస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఏమీ మాట్లాడకుండా బ్యాగ్ ఎత్తుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉండడంతో మాతి అది చూసి వెంటనే అతన్ని ఫాలో చేస్తూ అతన్ని వెంబడిస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి మాత్రం పరిగెట్టుకుంటూ ఆ బ్యాగ్ ని తీసుకుని ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉండేటటువంటి బంగ్లా దగ్గరికి తీసుకుని వచ్చేస్తాడు. మాతి కూడా అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు. అతని పక్కనే బ్యాగ్ కి తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి కూడా ఉంటాడు. ఆ సమయంలో ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మాతిని చూసి మాట్లాడుతూ, కంగారు పడకు, ఇతను మావాడే, అతనికి మాటలు రావు, అందుకే నీకు చెప్పకుండా బ్యాగ్ తీసుకుని వచ్చేసి ఉంటాడు, నేను ఇక్కడ మీ నాన్నతో పాటు వర్క్ చేశాను, ఇప్పుడు నీతో కూడా నేను ఇక్కడ వర్క్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు, పెద్ద పెద్ద వర్క్స్ అన్ని కూడా నేనే చూసుకుంటాను, నువ్వు కేవలం చిన్న చిన్న వర్క్స్ మాత్రమే చూసుకో అని చెప్తూ ఉంటాడు. దానికి ఆ మాతి కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటాడు. అంటే నిజానికి కొన్ని నెలల క్రితం ఈ మాతి ఫాదర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా డ్యూటీలో చనిపోయి ఉండడంతో తన జాబ్ ఈ మాతికి వచ్చి ఉంటుంది. మాతి వచ్చి అక్కడ జాబ్ లో అయితే జాయిన్ అవుతాడు, కానీ అక్కడ డ్యూటీ చేయడానికి మాత్రం లోపల చాలా భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఒక గ్యాంగ్ని చూపించగా ఆ గ్యాంగ్ ఫారెస్ట్లోకి ఒక యాక్టివిస్ట్ అయినటువంటి అమ్మాయిని తీసుకుని వచ్చి తనను చంపడానికి రెడీ అవుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఆ గ్యాంగ్ మొత్తానికి హెడ్ అయినటువంటి విక్టర్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని చూసి, చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటో కోరుకోని అంటూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం చాలా ధైర్యం తెచ్చుకుని అక్కడ ధైర్యంగా పాట పాడుతూ, ఇక నన్ను చంపేయండి అని అంటూ ఉంటుంది. దాంతో ఆ విక్టర్ గ్యాంగ్ వెంటనే తనని షూట్ చేసి అక్కడికక్కడే చంపేస్తారు. కట్ చేస్తే మరో పక్క వ్యాన్మా అనే ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి ఒక అమ్మాయిని చూపించడం జరుగుతుంది. తను జంతువుల్ని మరియు పక్షుల్ని ఫోటో తీయడం కోసం ఆ ఫారెస్ట్ లోకి చాలా సార్లు వస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క ఆ రోజు రాత్రి ఫారెస్ట్ ఆఫీసర్గా జాయిన్ అయినటువంటి మాతి అలాగే అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్ ఇద్దరు కూడా అక్కడ మందు తాగుతూ ఉంటారు. ఆ సమయంలో సీనియర్ ఆఫీసర్ మాతిని చూసి మాట్లాడుతూ, ఒకరోజు ఎలిఫెంట్ అటాక్ జరిగింది, ఆ ఎలిఫెంట్ అటాక్ లోనే నీ ఫాదర్ చనిపోయాడు అంటూ తనని ఓదార్చి, నువ్వేం భయపడకు, నేను మీ ఫాదర్కి ఏ విధంగా సహాయం చేశానో అదే విధంగా నీకు కూడా సహాయం చేస్తూ ఉంటాను అని అంటూ ఉంటాడు.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఒక కోతి మాతి బట్టల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉండగా మాతి దాని వెనకాలే వెళ్ళి నా బట్టల్ని ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు. కానీ ఆ కోతి మాత్రం ఏం పట్టించుకోకుండా బట్టల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత మాతి దగ్గర ఉన్నటువంటి వాకీ టాకీలో సౌండ్ వస్తూ ఉండడంతో వెంటనే వాకీ టాకీలో రెస్పాండ్ అవ్వగా తన సీనియర్ ఆఫీసర్ మాట్లాడుతూ నేను అర్జెంట్ పని మీద బయటికి వెళుతున్నాను, అప్పటి వరకు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి సీనియర్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మాతి అంటే నేను ఇప్పుడు ఈ అడవిలో ఒంటరిగా ఉండాలా అంటూ చాలా భయపడుతూ ఉంటాడు. దాంతో మాతి చాలా భయపడుతూనే రౌండ్స్కి వెళ్ళడం కోసం వెళుతూ ఉండగా అక్కడ ఒక టెంట్ వేసి ఉండడంతో మాతి చాలా భయపడుతూ ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి లోపలికి చూడగా అక్కడ ఎవరూ కూడా ఉండరు. సరిగ్గా అదే సమయంలో దూరంగా చెట్లు కదులుతూ ఉంటాయి. దాన్ని చూసినటువంటి మాతి బహుశా ఏదైనా జంతువు వస్తుందేమో అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అలా భయంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న సమయంలో అక్కడ ఊగుతున్నటువంటి చెట్లు సడన్ గా ఆగిపోయి ఒక్కసారిగా చెట్లన్నీ కూడా పైకి లేచినట్లుగా అనిపిస్తుంది. దాంతో మాతి చాలా భయపడిపోయి చాలా వేగంగా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వాళ్ళ చెక్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి గేటు దగ్గరే స్పృహ తప్పి పడిపోతాడు. కొంతసేపటి తర్వాత ఫారెస్ట్లో లేచినటువంటి ఆ చెట్లు డైరెక్ట్గా ఈ మాతి దగ్గరికి వచ్చి నిలబడతాయి. అప్పుడే రివీల్ అయ్యేది ఏమిటి అంటే నిజానికి అక్కడ ఉన్నది మరి ఎవరో కాదు, వేన్మా అని. తను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయడం కోసం అక్కడికి వచ్చి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి డ్రెస్ వేసుకుని ఉంటుంది. అలా ఆ డ్రెస్ వేసుకుని జంతువుల్ని చాలా దగ్గరగా ఫోటో తీయవచ్చు అని ఆ డ్రెస్ని వేసుకుని అక్కడ వచ్చి ఉంటుంది. అదంతా కూడా నీట్గా వివరించినటువంటి వేన్మా వెంటనే ఆ మాతిని చూసి నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్ అయి ఉండి ఎందుకు ఇంతలా భయపడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. దానికి మాతి సమాధానం చెప్తూ నా ఫాదర్ జాబ్ నాకు వచ్చింది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి వేన్మా వెంటనే మీ ఫాదర్ చాలా ధైర్యవంతుడు, నేను మీ ఫాదర్తో కూడా ఫోటో తీయించుకున్నాను అని చెప్పి తన ఫాదర్తో తను దిగినటువంటి ఫోటోని చూపిస్తుంది. దాన్ని చూసినటువంటి మాతి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ వెన్మా నేను చుట్టుపక్కల చూడడం కోసం వెళుతున్నాను, నాతో పాటు వస్తావా అని ఆ మాతిని అడుగుతూ ఉంటుంది. అయితే మాతి మాత్రం భయంతో నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను అంటూ ఉంటాడు. వెన్మ తనని చూసి ఏం భయపడకు, ఈ సమయంలో ఇక్కడికి ఎటువంటి జంతువులు కూడా రావు అని అంటూ ఉంటుంది. దాంతో మాతి వెన్మ ఇద్దరు కూడా రెడీ అయ్యి అక్కడ అడవిలో వెళుతూ ఉంటారు. మరోపక్క ఇద్దరు వ్యక్తులు అడవిలోకి వచ్చి అక్కడ అడవిలో ఉన్నటువంటి అడవి పందుల్ని మరియు కొన్ని జంతువుల్ని వేటాడడం కోసం అక్కడ ట్రాప్స్ని సెట్ చేసి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. మరోపక్క వేన్బా మరియు మాతి ఇద్దరు కూడా నడుచుకుని వెళుతూ ఉన్న సమయంలో మాతి చాలా స్లోగా నడుస్తూ ఉంటాడు. వేన్బా మాతిని చూసి కొంచెం ఫాస్ట్గా రా, నేను ఫారెస్ట్లో చాలా డమ్మీ ట్రీస్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాను, వెంటనే మనం అక్కడికి వెళ్ళిపోతే యానిమల్స్ అటు సైడ్గా వస్తే చాలా క్లోజ్అప్లో వాటిని ఫొటోస్ని తీయవచ్చు, త్వరగా రా అని అంటూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత వాళ్ళు డమ్మీ ట్రీ దగ్గరికి వెళ్ళగా అప్పటికే మాతి వేంబాని చూసి నాకు చాలా దాహంగా ఉంది, వాటర్ కావాలి అని అంటూ ఉంటాడు. వేంబా వెంటనే మాతిని చూసి ఇక్కడ దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వెళ్ళి వాటర్ తాగి కొంచెం వాటర్ కూడా ఇక్కడికి తీసుకురా అని చెప్తూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్న మాతి మాత్రం నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటాడు. వేన్బా వెంటనే మాతిని చూసి ఏం కంగారు పడకు, అక్కడికి ఏమీ రావు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పడంతో మాతి వెంటనే వాటర్ తాగడం కోసం ఆ వాటర్ ఫాల్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఆ తర్వాత వేమ్మ డమ్మీ ట్రీ లోపలికి వెళ్ళి కూర్చుని అక్కడ పాటలు వింటూ ఉండగా మాతి భయపడుతూ అక్కడ ఉన్నటువంటి వాటర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగి వాటర్ పట్టుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక జీప్ సౌండ్ తనకి వినిపించడంతో మన సీనియర్ ఆఫీసరే వస్తున్నట్లుగా ఉన్నాడు అని వెంటనే కొండెక్కి తనను చూడాలి అని కొండ దగ్గరికి వెళ్ళి తన వాకీ టాకీని బ్యాగ్ని కింద పెట్టి తన కొండరాయిని ఎక్కుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కోతి అక్కడికి వచ్చి తన వాకీ టాకీని తీసుకుని వెళ్ళిపోతుంది. అది చూసినటువంటి మాతి వెంటనే ఆ కోతిని ఆపే ప్రయత్నంలో కోతిని తరుముతూ ఉండగా అలా కోతిని ఆపే ప్రయత్నంలో మాతి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక బురద గుంటలో పడిపోతాడు. ఆ గుంట చాలా పెద్దగా ఉండడం బాగా బురదగా ఉండడంతో మాతి అక్కడి నుంచి బయటికి రాలేకపోతూ ఉంటాడు. దాంతో మాతి ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే నిజానికి అక్కడ జీప్ సౌండ్ వచ్చింది కదా, ఆ జీప్లో నిజానికి మాతి వాళ్ళ సీనియర్ ఆఫీసర్ కాకుండా మనకి ఇంతకు ముందు మూవీ స్టార్టింగ్లో విక్టర్ అనే ఒక గ్యాంగ్స్టర్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ షూట్ చేసి చంపేశాడు కదా, తను ఈసారి అక్కడికి ఇద్దరు యువకుల్ని బంధించి అక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఈ విక్టర్ ఇంతకు ముందు అమ్మాయిని చంపినప్పుడు ఈ ఇద్దరు యువకులు కూడా అక్కడ స్నానం చేయడం కోసం వచ్చి అది చూసేసి ఉంటారు. దాంతో విక్టర్ వీళ్ళు ఎక్కడ సాక్ష్యం చెప్తారో అని వీళ్ళను కూడా అంతం చెయ్యాలి అని అక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడు. దాంతో వాళ్ళు చూసి చాలా భయపడిపోతూ అక్కడ ఉన్నటువంటి విక్టర్ని మరియు తన గ్యాంగ్ ని చూసి ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి, మేము ఎవరి దగ్గర కూడా ఇటువంటి సాక్ష్యం చెప్పం, ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్ళిపోతామని అంటూ ఉంటారు. అయితే విక్టర్ మాత్రం శత్రు శాసం ఎప్పటికీ కూడా ఉండకూడదు, అది నాకు చాలా ప్రమాదం, అందుకే వాళ్ళని చంపేయండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విక్టర్ కి అటు సైడ్ నుంచి సౌండ్ వినిపిస్తూ ఉండడంతో విక్టర్ అండ్ గ్యాంగ్ వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ మాతి వాకీ టాకీ ఉంటుంది. ఆ వాకీ టాకీలో పోలీసులు మాట్లాడుతూ మాతి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటారు. అది విన్నటువంటి విక్టర్ అంటే ఇక్కడెక్కడ
ఎవరో పోలీస్ ఆఫీసర్ ఉన్నట్లుగా ఉన్నారు. సో ఇక్కడ ఈ ఇద్దరిని కూడా చంపడం అంత మంచిది కాదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విక్టర్ బంధించున్నటువంటి ఆ ఇద్దరు యువకులు కూడా మంచి ఛాన్స్ దొరికింది అని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉండడంతో విక్టర్ తన మనుషులను చూసి వెంటనే వెళ్లి వాళ్ళని పట్టుకుని రండి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క అడవిలో ట్రాప్ పెట్టినటువంటి ఆ ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉండగా సడన్ గా వాళ్ళకి సౌండ్ వినిపిస్తుంది. దాంతో వాళ్ళు మన ట్రాప్ లో ఏదో పడినట్లుగా ఉంది అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆ ట్రాప్ లో ఎటువంటి జంతువు పడి ఉండదు. కానీ విక్టర్ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్లిపోతున్నటువంటి ఇద్దరు యువకులలో ఒక యువకుడు ఆ ట్రాప్ లో పడిపోయి ఉంటాడు. దాంతో ఆ యువకుడు బాధను భరించలేక కంట్రోల్ చేసుకుంటున్నప్పటికీ కంట్రోల్ చేసుకోలేక లైట్ గా సౌండ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ ట్రాప్ ని పెట్టి ఇద్దరు కూడా అక్కడ ఏముందో చెక్ చేయడం కోసం బయలుదేరి వస్తూ ఉండగా ఆ సమయంలో వాళ్ళు అటువైపు వెళుతున్నటువంటి గన్లు తీసుకుని వెళుతున్నటువంటి విక్టర్ మనుషుల్ని చూసి వీళ్ళేదో పెద్ద రౌడీలాగా ఉన్నారు అని ఇద్దరు కూడా అక్కడ దాక్కుంటారు. కట్ చేస్తే మరో పక్క విక్టర్ మనుషులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్న వాళ్ళ వెంట పడుతూ వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తూ ఉంటారు. మరో పక్క డమ్మీ ట్రీ లోపల కూర్చొని వేన్మా అక్కడ పాటలు వింటూ ఉండడంతో ఒక బుల్లెట్ వచ్చి ఆ డమ్మీ ట్రీకి తగలడంతో ఆ ట్రీకి హోల్ పడుతుంది. దాంతో వేన్మా ఇక్కడ ఫైరింగ్ ఎవరు చేస్తున్నారు అని ఆ ట్రీకి ఉన్నటువంటి హోల్ నుంచి బయటికి చూస్తూ ఉండగా విక్టర్ మనుషులు ఒక వ్యక్తిని తరుముతూ ఉంటారు. ఆ వెంటనే వాళ్ళు ఆ వ్యక్తిని షూట్ చేయడంతో ఆ వ్యక్తి డైరెక్ట్ ఈ డమ్మీ ట్రీ దగ్గర వచ్చి ముందు పడతాడు. ఇది మొత్తం కూడా లోపల నుంచి ఆ వేన్మా ఫోటో తీస్తూ ఉంటుంది. ఆ తర్వాత విక్టర్ మనుషులు వెంటనే విక్టర్ దగ్గరికి వెళ్లి ఒక మనిషిని చంపేసామని చెప్పడంతో విక్టర్ తన మనుషుల్ని చూసి మరొక వ్యక్తి మిగిలి ఉన్నాడు కదా, తనను కూడా వెతికి చంపేయండి, నేను ఇక్కడ హత్య చేసిన విషయం ఎప్పటికీ కూడా బయటికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటాడు. ఆ డమ్మీ ట్రీ దగ్గర నుంచి గూండాలందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోగా అప్పుడు వేన్మా బయటికి వచ్చి అక్కడ వాళ్ళు షూట్ చేసినటువంటి ఆ వ్యక్తి బ్రతికి ఉన్నాడా లేదా అని చెక్ చేస్తుంది. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు. దాంతో వేన్మా మరికొంచెం దూరం ముందుకు వెళ్ళగా అక్కడ మరొక వ్యక్తి కూడా తనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తికి అప్పటికే బాగా గాయాలై ఉండడంతో ఆ వ్యక్తి వెంటనే వేన్మాని చూసి నా దగ్గర ఎక్కువ టైం లేదు, నన్ను వెంటనే ఏదైనా సేఫ్ ప్లేస్ కి తీసుకుని వెళ్లి నన్ను కాపాడు అని అంటూ ఉంటాడు. దాంతో వేన్మా వెంటనే ఆ వ్యక్తిని డమ్మీ ట్రీ లోపలికి తీసుకుని వెళ్లిపోతుంది. అలా వాళ్ళిద్దరూ కూడా డమ్మీ ట్రీ లోపలికి వెళ్లి అక్కడ దాక్కుని ఉంటారు. ఆ తర్వాత విక్టర్ గ్యాంగ్ లోని మనుషులు మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఇంతకు ముందు అక్కడ వైల్డ్ యానిమల్ కోసం ట్రాప్ బిగించినటువంటి ఆ ఇద్దరు యువకులు కూడా అక్కడి నుంచి పారిపోతూ ఒక యువకుడు చెట్టు పక్కన దాక్కుని ఉంటాడు. అది గమనించినటువంటి విక్టర్ గ్యాంగ్ లోని వాళ్ళు వీళ్ళు కూడా ఈ విక్టర్ హత్య చేయడం చూసారేమో, వీళ్ళు కూడా బ్రతికి ఉండడం చాలా ప్రమాదకరం అని విక్టర్ గ్యాంగ్ లోని వాళ్ళు అడవిలో ట్రాప్ బిగించినటువంటి ఇద్దరిలో ఒక వ్యక్తిని షూట్ చేసి చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే విక్టర్ దగ్గరికి వెళ్ళగా అంటే నలుగురిలో ఇప్పుడు ఇద్దరు చనిపోయారు, మిగతా ఇద్దరు ఉన్నారు, వాళ్ళను కూడా మనం చంపాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ట్రాప్ బిగించినటువంటి మరొక వ్యక్తి కూడా అక్కడి నుంచి పారిపోతూ సరిగ్గా విక్టర్ దగ్గరికి వచ్చేస్తాడు. దాంతో విక్టర్ మనసులో వెంటనే ఆ మనిషిని షూట్ చేయబోతూ ఉండగా తను అక్కడి నుంచి ప్రాణ భయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంతకుముందు మాతి ఏదైతే గుంట్లో పడిపోయి ఉన్నాడో సరిగ్గా అదే గుంట్లో తను కూడా పడిపోతాడు. దాంతో తనను తరుముతూ వస్తున్నటువంటి ఈ విక్టర్ గ్యాంగ్ లోని వాళ్ళకి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. లోపల ఉన్నటువంటి మాతి వెంటనే ఆ వ్యక్తిని చూసి అసలు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు అని సైగ చేస్తూ ఉంటాడు. మరో పక్క పైన విక్టర్ మనసులో ఆ వ్యక్తి కోసం వెతికి కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆ గోతులో పడిపోయి ఉన్నటువంటి వ్యక్తి వెంటనే అక్కడి నుంచి ఎలాగైనా వెళ్లిపోవాలి అని ఆ చెట్టు వేరు సహాయంతో గోతులో నుంచి పైకి వచ్చి అందరూ కూడా వెళ్లిపోయారు కదా అని చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విక్టర్ అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని షూట్ చేసి చంపేస్తాడు. ఇది మొత్తం కూడా ఆ గుంట లోపల చిక్కుకుని ఉన్నటువంటి మాతి చూసి చాలా భయపడుతూ ఉంటాడు. అయితే విక్టర్ కి మాత్రం ఆ గుంత లోపల మాతి ఇరుక్కుని పోయి ఉన్నాడు అన్న విషయం మాత్రం తెలియకుండా ఉంటుంది. మరోపక్క డమ్మీ ట్రీ లోపల ఉన్నటువంటి వేన్మా గట్టిగా మాట్లాడితే బయటకు వాయిస్ వినిపిస్తుంది అని లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి మాట్లాడకుండా ఫోన్లోనే టెక్స్ట్ టైప్ చేస్తూ నువ్వు ఎవరు, ఎందుకు వాళ్ళు నిన్ను చంపడం కోసం నీ వెంట పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి కూడా వెంటనే టైపింగ్ చేస్తూ వాళ్ళు ఒక మర్డర్ని చేశారు, అది పొరపాటున మేము ఇక్కడ స్నానం చేయడం కోసం వచ్చి ఉన్న సమయంలో మేము చూసేసాం, అందుకే వాళ్ళు ఎటువంటి సాక్ష్యం లేకుండా ఉండడం కోసం మమ్మల్ని కూడా చంపడం కోసం మా వెంట పడుతున్నారు, నువ్వు మా పెద్ద అక్క ఇలాగా ఉన్నావు, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడు అని అంటూ ఉంటాడు. మరోపక్క గొంతు లోపల పడిపోయి ఉన్నటువంటి ఆ మాతికి అక్కడ వాటర్ పారుతున్నటువంటి సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. దాంతో మాతి ఆ వాటర్ ఒక వైపు నుంచి వస్తున్నాయని గమనించి వెంటనే ఆ డైరెక్షన్ వెళితే మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చు అని వెంటనే వాటర్ పడుతున్నటువంటి సౌండ్ వినిపిస్తున్నటువంటి డైరెక్షన్ లోనే ముందుకు వెళుతూ ఉంటాడు. అక్కడ చిన్న గ్యాప్ కనిపించడంతో ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోవచ్చు అని తను వెంటనే ఆ గోతి లోపల నుంచి బయటికి వెళ్ళడం కోసం అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోపక్క విక్టర్ మనసులు అక్కడే స్టే చేస్తూ ఉండగా ఒక వ్యక్తి మాత్రం ఫుడ్ తీసుకురావడం కోసం బయటికి వెళ్ళి ఉంటాడు. నిజానికి వాళ్ళు వేంబా వాళ్ళు ఏదైతే డమ్మీ ట్రీలో ఉన్నారో ఆ చెట్టుకి దగ్గరలోనే స్టే చేస్తూ ఉంటారు.
చెట్టు లోపల ఉన్నటువంటి వేన్మా మాత్రం ఎలాగైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఆ అబ్బాయిని మనం చాలా సేఫ్ గా బయటికి తీసుకుని వెళ్ళిపోవాలి అని ఆలోచించి వెంటనే ఆ డమ్మీ ట్రీ లోపల నుంచి తను బయటికి వస్తుంది. ఆ సమయంలో విక్టర్ మనుషులు అది చూసేస్తారు. దాంతో అక్కడ ఉన్నటువంటి విక్టర్ మనుషులు వెంటనే తన మీద దాడి చేయడంతో వేన్మా అక్కడ ఉన్నటువంటి విక్టర్ మనుషుల మీద దాడి చేసి చాలా తీవ్రంగా వాళ్ళని గాయపరుస్తుంది. ఆ తర్వాత వేన్మా వెంటనే అక్కడ ఉన్నటువంటి తనని ఎలాగైనా మనం కాపాడాలి అని తనని ఎత్తుకుని అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోవడం కోసం పరిగెడుతూ ఉంటుంది. అయితే వేన్మా కొట్టినటువంటి ఆ విక్టర్ మనుషులు మళ్ళీ తిరిగి అక్కడికి రావడంతో వేన్మా చాలా స్ట్రాంగ్ గా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క మాతి ఆ గుంట్లో నుంచి బయటకు వచ్చి ఉన్న సమయంలో బయటికి వెళ్ళినటువంటి విక్టర్ తన మనిషితో కలిసి తన జీప్ లో వస్తూ ఉంటాడు. అయితే అక్కడ వస్తున్నది విక్టర్ అని, విక్టర్ గురించి తనకేమీ తెలియకపోవడంతో మాతి వెంటనే వాళ్ళ జీప్ నాపి లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత వెంటనే వాళ్ళ జీప్ లోనే వస్తూ నా పేరు మాతి, నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి విక్టర్ ఆ సంఘటన జరిగిన సమయంలో ఈ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా అక్కడ ఉండే అవకాశం ఉంది ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క వేన్మా ఆ గాయపడినటువంటి యువకుడిని తీసుకుని తన బైక్ దగ్గరికి వెళ్ళి ఆ గాయపడినటువంటి యువకుడిని బైక్ ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క మాతి స్టేషన్ దగ్గరికి తిరిగి రాగా అక్కడ తన సీనియర్ ఆఫీసర్ చైర్ లో కూర్చుని ఉంటాడు. మాతి తన దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయబోతూ ఉండగా తను సడన్ గా కింద పడిపోతాడు. అంటే తనని ఎవరో చంపేసి ఉంటారు. అది చూసినటువంటి మాతి చాలా కంగారు పడుతూ ఎవరు ఇతన్ని చంపి ఉంటారు అని ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు విక్టర్ గ్యాంగ్ లోని ఒక వ్యక్తి వెంటనే ఆ మాతిని చూసి అడవిలో పారిపోయిన వ్యక్తి ఎవరో చెప్పు అని అడుగుతూ ఉంటారు. దానికి ఆ మాతి సమాధానం చెప్తూ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ స్టేషన్ దగ్గరికి వేన్మా మాతి అంటూ గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటుంది. దాంతో విక్టర్ గ్యాంగ్ వెంటనే ఆ మాతిని బంధించి ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోతారు. అలాగే అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని కూడా మాయం చేస్తారు. ఆ సమయంలో వేన్మా అక్కడికి వచ్చి మాతి అని పిలుస్తూ ఉంటుంది, కానీ ఎవరూ అక్కడ కనిపించరు. అయితే వేన్మాకి మాత్రం ఇక్కడ ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. దాంతో తను వెంటనే తను తీసుకువచ్చినటువంటి ఆ గాయపడి ఉన్నటువంటి యువకుడిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో విక్టర్ గ్యాంగ్ లోని మనుషులు అక్కడికి వచ్చేస్తారు. దాంతో విక్టర్ గ్యాంగ్ లోని మనుషులకి మరియు వేన్మాకి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఆ సమయంలో విక్టర్ వెంటనే తన గ్యాంగ్ ని చూసి నేను ఆ యువకుడిని అడవులోకి తీసుకుని వెళ్ళి అక్కడ తనని చంపేస్తాను, మీరు ఇక్కడ ఈ అమ్మాయిని చంపేయండి అని చెప్పి విక్టర్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటాడు. వేన్మా చాలా తెలివిగా అతి కష్టం మీద ఆ విక్టర్ గ్యాంగ్ మొత్తంతో కూడా ఫైట్ చేస్తూ ఆ మాతి సహాయంతో విక్టర్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా కొట్టేస్తుంది. ఆ యువకుడిని కూడా ఎలాగైనా ఆ విక్టర్ నుంచి కాపాడాలి అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత వేన్మా వెంటనే బైక్ మీద షార్ట్ కట్ లో విక్టర్ వెళుతున్నటువంటి జీప్ కి అడ్డంగా వెళ్లి బైక్ నాపేసి తన దగ్గర ఉన్నటువంటి చాక్ తీసుకుని ఆ విక్టర్ దగ్గరికి వెళుతూ ఉండగా విక్టర్ మాత్రం వేన్మాను చూసి తను ఎలా బ్రతికి ఇక్కడ వరకు రాగలిగింది అనుకుంటూ తన దగ్గర ఉన్నటువంటి గన్ బయటికి తీస్తాడు. గన్ ను చూసినటువంటి వేన్మా చాలా భయపడుతూ ఉంటుంది. దాంతో విక్టర్ వేన్మాను చూసి నీకు గన్ అవసరం లేదు అని గన్ లో ఉన్న బుల్లెట్స్ అన్నింటిని కూడా గాల్లోకి ఫైర్ చేసి నిన్ను గన్ యూస్ చేయకుండానే చంపేస్తాను అని చెప్పి తనతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడే విక్టర్ వేన్మా కళ్ళల్లో చూసి మాట్లాడుతూ ఈ కళ్ళని ఇంతకు ముందు నేను ఎక్కడో చూశాను అంటూ ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే మనకు మూవీ స్టార్టింగ్ లో మీనా మీద ఒక వ్యక్తి యాసిడ్ పోసాడు కదా, ఆ వ్యక్తి మరెవరో కాదో విక్టర్ అని తెలుస్తుంది. ఆ గతాన్ని గుర్తు చేసుకున్నటువంటి విక్టర్ అప్పటి నుంచి కూడా నేను హత్యలు చేయడం మొదలు పెట్టాను, అప్పుడు నేను ఆ మీనా దగ్గర చాలా తప్పుగా ప్రవర్తించాను అని వెంటనే వేన్మా దగ్గర ఉన్నటువంటి చాకుని తీసుకుని తన చేతిని తానే కట్ చేసుకుంటూ కొన్ని పోయిట్స్ ని పాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వర్షం కూడా వస్తూ ఉంటుంది. అలా తన చేతిని కట్ చేసుకున్నటువంటి విక్టర్ వెంటనే అక్కడే పడిపోయి చనిపోతాడు. వేన్మా మాత్రం ఆ యువకుడిని కాపాడి అక్కడి నుంచి మాతితో పాటు కలిసి బయటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. ఈసారి వేన్మా ఫారెస్ట్ ఆఫీసర్ గా ఫారెస్ట్ లో డ్యూటీ చేస్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.